హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప అండ్ వెల్కమ్ టు కలగూర గంప స్టోర్స్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ప్రతిసారి కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడల్లా మీకు జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా అయితే నేను చెప్పట్లేదు. దీని రేట్ ఇంత, దాని రేట్ ఇంత, అది ఇట్లుంది, ఇది ఇట్లుంది. సో ఏమున్నా ఈ వెరైటీ లేదంటే ఈ మెటీరియల్ మన దగ్గరకు వస్తుంది, ఏమున్నా సరే ఈ మెటీరియల్ ఇలాంటి వెరైటీ మన స్టోర్లోకి వస్తుంది అని మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అండ్ దాని బెనిఫిట్స్ చాలా మందికి తెలుసు, అయినా సరే టూకీగా మాత్రం చెప్పేస్తాను అనమాట. ఓకేనా? సో ఈసారి మన కంప్లీట్గా డిఫరెంట్ మెటీరియల్, కాపర్, బ్రాస్, బ్రాంజ్ అన్నీ మన స్టోర్లో చూసారు. ఎల్బీ నగర్ స్టోర్లో మాత్రం కలగూర గంప స్టోర్ ఎల్బీ నగర్ హైదరాబాద్ బ్రాంచ్లో మాత్రమే చూసారనమాట. అంటే నేను ఎల్బీ నగర్ అన్నప్పుడు అవుట్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళకి అది అర్థం కావట్లేదు ఎక్కడ ఏంటి అనేది. సో దట్ అందుకే క్లియర్గా చెప్తున్నాను. సో ప్రస్తుతానికి మనకు సంబంధించిన సెకండ్ సెగ్మెంట్ అయిన కాపర్, బ్రాస్, బ్రాంజ్ అండ్ దేవుడి విగ్రహాలు కానీ కుక్వేర్ కానీ అన్నీ కూడా కేవలం కలగూర గంప స్టోర్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్ హైదరాబాద్లో మాత్రం ఉన్నాయి. బట్ త్వరలో ఆన్లైన్లో కానీ, కుకట్పల్లి స్టోర్లో కానీ, చిలుకూరు స్టోర్లో కానీ వస్తాయన్నమాట. సో ఇంకా రావట్లేదు, ఇంకా తేవట్లేదు అని బాగా కోపంగా ఉన్నారు మీరు, నాకు తెలుసు, అర్థమవుతుంది. ఎందుకంటే ఆన్లైన్కు కాల్ చేసిన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు మాకెప్పుడు మేము ఎప్పుడు తీసుకోవాలనేసి. ఎస్, మీకు అంటే కంప్లీట్గా సపరేట్ వెబ్సైట్ అని చెప్పాం కదా, ఇది అది ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్ కాగానే ఫస్ట్ మీకే రీచ్ అవుతాయి. ఓకేనా? ఎందుకంటే స్టోర్కి అయితే ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలా, మీకైతే ఇంటి దగ్గర నుంచి టక పార్సల్స్ అయి వస్తాయి. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి, అట్లనే ఏడుకోవి కొనుక్కోకండి ప్లీజ్, వెయిట్ చేయండి అబ్బా. ఓకేనా? సో ఇదనమాట. ఈసారి ఒక డిఫరెంట్ సెగ్మెంట్ మన స్టోర్లో చేరింది. అదేంటంటే ట్రైప్లై స్టీల్ కుక్వేర్. ఎస్, స్టీల్ కుక్వేర్ అన్ని రకాలుగా వాడుకోవచ్చు మనము, ఈజీ మెయింటెనెన్స్. బట్ చాలాసార్లు ఏం జరుగుతుందంటే దీంట్లో మాడడము అట్లాంటివి జరుగుతుంది. బట్ ఇది ట్రైప్లై అనేది 3 లేయర్స్ ఆఫ్ మెటీరియల్తో వస్తుంది కాబట్టి హెవీ వెయిట్ ఉంటుంది. అండ్ దాన్ని ప్రాపర్గా మనం అంటే ఈ లిడ్స్ అనేవి చాలా ప్లేస్లో కస్టమైజ్ చేయించుకున్నారు అందరూ కూడా. ఇంకొక విషయం ఏం మాట్లాడాలి మీ దగ్గర అంటే, రీసెంట్గా మన దగ్గర ఉన్న కాస్ట్ ఐరన్ కుక్వేర్ని వచ్చేసి చాలామంది ఒకరిద్దరు అడిగారంట, ఇది ఏ బ్రాండ్ అని. ఏ బ్రాండ్ ఉండదండి. అంటే మనం తెచ్చే మెటీరియల్ ఏది కూడా మనము ఒక బ్రాండెడ్ వాళ్ళతోటో లేదంటే మీడియేటర్ తోటో ఒక డీలర్తోనో తేవట్లేదు. మనం అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తెస్తామన్నమాట. ఈవెన్ మార్కెట్లో ఉన్న బ్రాండ్స్ అన్నీ కూడా ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నారో అక్కడ తీసుకొని వాళ్ళ బ్రాండ్స్ వేసుకుంటే వాళ్ళ బ్రాండ్ అయిపోద్ది. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయన్నీ కూడా కలగూర గంప బ్రాండ్. ఓకేనా? దానికి ఇంకో పేరు పెడదాం అనుకుంటున్నాం కదా, పేరు పెట్టినాక ఆ బ్రాండ్ అని అనుకుందాం అనమాట. అంటే కలగూర గంపలో ఈ బ్రాండ్, ఆ బ్రాండ్, ఓ బ్రాండ్, ఏ బ్రాండ్, బి బ్రాండ్ కాదు. సో రకరకాల బ్రాండ్స్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి నాన్ స్టిక్ కానీ ఏదైనా సరే మనము రూట్ నుంచి తెచ్చుకుంటాం. అంటే మార్కెట్లో మీరు చూస్తున్న బ్రాండ్స్ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, నేను అక్కడి నుంచి తెస్తాను. ఓకేనా? ఇది విషయం అనమాట. సో ట్రైప్లై స్టీల్ కుక్వేర్ అనేది ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తుంది. ఎందుకంటే కాపరు, బ్రాసు, బ్రాంజ్ హెల్తీ, 100% హెల్తీ. బట్ దాని తర్వాత లిటిల్ బిట్ హెల్తీగా వచ్చేది స్టీల్ మాత్రమే. సో అల్యూమినియం అవన్నీ నాన్ స్టిక్ అండ్ అల్యూమినియం అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి అందరి కిచెన్లో నుంచి. అది చాలా మంచి చేంజ్. ఓకేనా? ఈ ట్రైప్లై అనేది 3 లేయర్ వస్తుంది కదా. అయితే ఇందులో ఏంటంటే క్లియర్ కట్గా మీరు ట్రైప్లైనా కాదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. కింద ఒక లేయర్ ఉంటుంది, మధ్యలో ఒక లేయర్ ఉంటుంది, ఇటువైపు ఒక లేయర్ ఉంటుంది అనమాట. అయితే కింద లేయర్ అంతా స్టీల్ ఉంటుంది, పై లేయర్ అంతా స్టీల్ ఉంటుంది, మధ్యలో మాత్రం ఒక చిన్న లేయర్ అల్యూమినియం లేయర్ వస్తుంది అనమాట. ఎందుకంటే అల్యూమినియం అనేది హీట్ను ప్రాపర్గా స్ప్రెడ్ చేసే వస్తువు. అంటే తెలుగులో పక్కా చెప్పాలంటే, నా అలాంటి తెలుగు మీడియం శాంతి చెప్పాలంటే మంచి ఉష్ణవాహకము. ఓకేనా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మీరు చెప్పండి కామెంట్స్లో. రైట్? ఎందుకంటే నేను తెలుగులో చదువుకున్న గదే, నాకు చెప్పినారు గదే. రైట్? మంచి ఉష్ణవాహకం అనమాట. అంటే జనరల్గా అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వైర్స్ కానీ వాటిలో కానీ వాడతారు కదా. సో ఇది ఇందులో ఒక లేయర్ మధ్యలో ఇచ్చారనమాట. కింద స్టీల్, పైన స్టీల్ ఇచ్చేసేసి ఒక సన్న లేయర్ మధ్యలో ఇవ్వడం వల్ల హీట్ అనేది ప్రాపర్గా స్ప్రెడ్ అవుతుంది మొత్తానికి.
సో అట్లా ఎక్కడ పెట్టినా కూడా మాడకుండా అన్ని ప్లేసుల్లో నీట్గా వస్తుంది. మెయింటెనెన్స్ ఈజీ అనమాట. కాపర్ బ్రాస్ చేయలేని వాళ్ళు, లేదంటే అది అప్పుడప్పుడు చేసుకుంటే ఇప్పుడు ఇది వాడేవాళ్ళు, ఇది ఈజీ మెథడ్ అండ్ హెల్దీ కూడా. దీంట్లో వండుకొని అట్లనే పెట్టవచ్చు, అట్లనే పెట్టి వడ్డియొచ్చు, అవసరమైతే లాస్ట్కి ఇట్లా కలుపుకొని తినవచ్చు. అదనమాట సంగతి. ఓకేనా. దీంట్లో చాలా మట్టుకు వేరు బ్రాండ్స్లో ఆల్రెడీ చూసి ఉంటారు మీరు. ఈ లిడ్స్ మాత్రం ఎవరైనా సరే కస్టమైజ్ చేయించుకోవాల్సిందే. సో ప్రాపర్గా ఇట్లా వస్తుంది. ఈ లిడ్స్ మాత్రం కస్టమైజ్ చేయించుకోవాలా. దీనికి సంబంధించి ఏంటంటే ఇది ఉంది కదా, చాలా మట్టుకు ఇట్లా వచ్చిందనమాట. నాకు ఎందుకు అది కొంచెము పాత స్టైల్ అనిపించి ఇట్లా చేపిద్దామని ఈ టైప్ ఆఫ్ లిడ్స్ ఇది తీసుకొచ్చిన నాబ్స్ తీసుకొచ్చినాం. సో దీన్ని ఈజీగా అంటే లోపల వైపు కూడా ఈజీగా కూడా టైట్ చేసుకోవచ్చు. ఇది ఓకేనా కాదా, మీకు ఇంకే టైప్ ఆఫ్ లిడ్స్ కావాలా, ఏ టైప్ ఆఫ్ నాబ్స్ కావాలనేది కూడా నాకు చెప్పండి. ఓకేనా. అండ్ కొన్నింటికి నేను ఇట్లున్నాయి కదా అన్నం వండడానికి వాటికి చేసే వాటికి గ్లాస్ లిడ్స్ సెట్ చేయమని చెప్పాను. అయితే ఏం చేసిందంటే లిడ్స్ పంపించిన వీటికి నాబ్స్ మిస్ చేశారు. అన్ని కథలు గిట్లుంటాయి నాకు. సో జస్ట్ ఈ వెరైటీ మాత్రం నేను ఇప్పుడు ఒక 1 వీక్ తర్వాత పంపిస్తాను. మిగతా అన్నీ కూడా మీకు రీచ్ అయిపోతాయి. దీంట్లో అన్ని సైజులు అన్ని రకాలుగా ఉన్నాయి. హైయెస్ట్ బిగ్ సైజ్ ఏంటంటే ఇది కడాయి అనమాట. 2 kgs 3 kgs ఫ్రైలు చేసుకునే వాళ్ళు కానీ, సో ఏం చేసుకునే వాళ్ళు కానీ ఇది బాగుంటుంది. ఇవన్నీ చిన్నగా అనమాట. కుక్ అండ్ సర్వ్ మీరు ఇట్లనే చేసుకొని, చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు జస్ట్ ఇంట్లోనే వండుకొని తీసుకుపోయి డైరెక్ట్ కూడా టేబుల్ మీద పెట్టుకోవచ్చు. దీంట్లో సాస్ ప్యాన్స్ కూడా వచ్చేసినాయి. మీకు దీనికి కూడా గ్లాస్ లిడ్ అవసరమా చెప్పండి, నేను నెక్స్ట్ సెగ్మెంట్లో తీసుకొస్తా. అయితే అప్పటిదాకా ఇది కొనకుండా ఉండకుండా ఇది కొనుక్కొని పోండి. లిడ్స్ ఎట్లయినా సపరేట్గానే పెట్టేసి దీనికి సెట్ చేసినా అదే రేటు, సెట్ చేయకుండా పక్కకు పెట్టినా అదే రేటు. కాబట్టి గ్లాస్ లిడ్స్ అనేవి సపరేట్గా ఇట్లా కంపెనీస్ నుంచి ఇట్లా వస్తుంటాయి. వీటికి నాబ్స్ సెట్ చేసేసి పక్కన సైజ్ వైజ్గా పెట్టేసి వాటి ప్రైజెస్ ఫిక్స్ చేసేద్దాం. ఓకేనా. ఈ గ్లాస్ లిడ్స్ కంపెనీస్ని కూడా ఆల్రెడీ అప్రోచ్ అయ్యాను కాబట్టి చెప్పాను కదా, మనకు ఆల్రెడీ కాస్ట్ ఐరన్ వాటికి కూడా మనం లిడ్స్ సెట్ చేసేద్దాం అనేసి. సో అది ప్రాసెస్లో ఉందన్నమాట ఇది విషయం. ఓకేనా. అన్ని రకాల అండ్ ఇది చూడండి, ఇప్పుడు దీనికి 2 sides అది ఉంది కాబట్టి నాకు ఎందుకు ఒక సైడు అది పెట్టండి, ఒక సైడ్ ఇది పెట్టండి, ఇవన్నీ కూడా చిన్న చేంజెస్ మనం చేయించుకున్నాయి అనమాట. సో బయట వాళ్ళు కూడా అట్లనే చెప్తా, అంటే మ్యానుఫ్యాక్చరర్స్ అడుగుతారు మనల్ని, ఇది ఇలా ఉంది, ఇప్పుడు మీకు ఇది 2 sides హ్యాండిల్స్ వచ్చినాయి, మరి ఇది 2 sides కావాలన్నా ఒక సైడ్ కావాలన్నప్పుడు నాకేమనిపిస్తుంది, ఇది ఎట్లాగో 2 sides వచ్చింది కాబట్టి ఒక సైడ్ అది ఒక సైడ్ ఉన్నాయి కూడా కొన్ని ఉంటే కంఫర్ట్గా ఉంటుంది అనిపించేసి ఇట్లా పెట్టించిన అనమాట. ప్రైస్ వేరియేషన్ మనకి ఎట్లా వస్తుందంటే, ఈ 2 హ్యాండిల్స్ పెట్టామా అండ్ ఇలాంటి హ్యాండిల్ పెట్టామా, దీనికి ఇది సపరేట్గా ఇది పెట్టామా, లేదంటే దాంట్లోనే మళ్ళీ మనకు ఈ టైప్ ఆఫ్ అంటే 2 sides ఇట్లా వచ్చేది పెట్టామా, అండ్ లేదంటే దీనికి ఒక తొడుగు ఉన్నది పెట్టామా. సో వీటిని బట్టి అండ్ వెయిట్ని బట్టి ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది విషయము. సో రోటీ తవ్వలాగుంది అండ్ చిన్నవి కూడా ఉన్నాయి, చాలా సింపుల్గా చిన్న ఫ్యామిలీస్ మంచిగా సరిపోతాయి. ఇది బాగుంది. ఇది వీటి దాకా వేడి రాకపోతే మంచిగా అంటే స్టవ్ మీద ఇట్లా పెట్టినప్పుడు స్ట్రైట్గా నిలబడుతుంది అనమాట. ఠింగ్ 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 మనం పడిపోకుండా. ఇది బాగుంది. ఓకేనా. ఇట్లా అనమాట. సో ట్రైప్లే అనేది స్టెయిన్లెస్ స్టీల్ డెఫినెట్గా ఆఫ్టర్ కాపర్ బ్రాంజ్ తర్వాతనే, కానీ ఆ తర్వాత మెయింటెనెన్స్ ఈజీ ఉండి డే టు డే లైఫ్ని ఈజీ చేసే వెరైటీలో ఇది హై స్టాండర్డ్స్తోనో ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిందనమాట. సో ఆల్రెడీ చాలామంది యూట్యూబర్స్ కొన్ని వీడియోస్ చేశారు, కొందరు అంటే ఈ స్పాన్సర్షిప్ వీడియోస్లో అట్లాంటివి చేశారు. మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్న ట్రైప్లై స్టీలు మన గంపలో కూడా వచ్చి వస్తుంది. ఇది సంగతి. సో మీకు ఇందులో ఏమేమి చేంజెస్ చేస్తే బాగుంటుంది, డెఫినెట్గా మీరు స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి కొనుక్కున్నాక నెక్స్ట్ ఇంకేమైనా కొనాలనుకుంటున్నారా, దీంట్లో ఎలాంటి లిడ్స్ ఉండాలా, ఇవి అసలు స్టీల్ వద్దా, కంప్లీట్గా గ్లాసే సెట్ చేద్దామా. సో ఇవన్నీ కూడా జస్ట్ చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఓకేనా.
మనం కస్టమైజ్ చేసుకుంటాం కాబట్టి మనకు నచ్చినట్టుగా దీన్ని షాప్ను తయారు చేసుకుందాం. ఓకేనా? ఈవెన్ వాళ్ళు ఇది మిల్క్ లేదంటే టీ అన్నప్పుడు కూడా దీనికి కూడా నేను లిడ్ కావాలని కంపల్సరీ అడిగాను. ఇది ఇండక్షన్ మీద వాటి మీద కూడా అన్నిటి మీద పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇదనమాట. సో ఇది అంటే కస్టమైజ్ చేయించుకోవడం అంటే ఇలాంటి వాటికి జనరల్గా ఉండవు కదా, దీనికి కూడా చేయించేసేసుకున్నాం అనమాట. మనం ఒక్క సాస్ ప్యాన్కి వదిలేసాము. ఈ 2 వెరైటీస్ దీంట్లో 2-3 సైజులు వచ్చినాయి, దీనికి వదిలేసాము. నాకు ఎందుకో దీనికి కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చిన్నగా చేసుకున్నప్పుడు కొంచెం ఫ్రైలు, ఒక 4 ఆలుగడ్డలు, 3 టమాటాలు, 20 దొండకాయలు అట్లా ఫ్రై చేసినప్పుడు ఇంతకంటే ఎక్కువ చేస్తామా చెప్పండి. సో అయినా సరే అలాంటి వాటికి కూడా ఉన్నాయి అనుకోండి. సో ఇది సంగతి. ఏమన్నా దీనికి లిడ్ కావాలా లేదా ఫీడ్బ్యాక్ వేయండి, అంతకు మించి ఏం ముచ్చటేం లేదు. సో ఇంతది ఫైనల్గా నా సంసారానికి సరిపడేటంత పెద్దది కూడా కొనుక్కొచ్చింది అనమాట. ఓకే, ఇవి ఎంతమంది కొంటారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం దుకాణంలో పెడతాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.